ఈ రోజు మా మామ అయితే చేపలు పట్టే అనుభవం ఉంది కాబట్టి హీరో అయితే అనిపించేసుకోడు మా దగ్గర అయితే. మేమైతే చాలా అంటే గాలి అయిపోయినాము. హాయ్ మామ, ఈ రోజు మ్యాటర్ ఏందంటే నేను మా మామ మా అన్న కలిసి అయితే చేపల వేటకైతే వెళ్ళబోతున్నాము. మా మామకి ఎందుకంటే ఆ అనుభవం ఒకప్పుడు డ్యాములో ఉన్నప్పుడు చేపలు పట్టేవాళ్ళు. రాత్రి అనక పగలనక చేపలు పట్టేవాళ్ళు. అందుకని ఆ అనుభవం అయితే ఉన్నది. ఈ రోజు వచ్చి చిన్న గ్యాలంతో చిన్న చేపలు పట్టడానికి అయితే వచ్చాడు. నేనైతే పెద్ద గ్యాలం అనుకున్నాను. కానీ ఏందిరా ఈ చిన్న చేపలు పడతాయి అనేసి మా మామని అడిగితే చిన్న గ్యాలం ఎత్తుకొచ్చని చెప్పాడు. ఈ చిన్న గ్యాలంతో ఎన్ని రోజులు పడతావు మామ చేపలను అడిగితే చూడు చూడు నువ్వే అని చెప్పాడు. ఇక మా మామ ఆ మాట చెప్పంగానే ఎలా పడతాడు ఏందని చూస్తా ఉన్నా. ఇంతలో మా అన్న అయితే ఒక కర్రకైతే 2 గాలాలు అయితే కట్టేస్తున్నాడు. 2 గాలాలకి ఎలా పడతాయి అబ్బా చేపలను చూస్తా ఉన్నా. చేపల వేటకి వెళ్ళినప్పుడు చేపలు పడతాయా లేదో నాకైతే తెలియదు కానీ చేపల వేటకి వెళ్ళిన తర్వాత పడితే మన లక్కు, పడకపోతే మన లక్కు కాదనుకుని మేము వచ్చేస్తాము. ఇక మా మామకైతే మా అన్నకైతే చేపలు 2 పడినాయి. ఆ 2 చేపలు చూసి మా మామ అయితే చాలా ఆశ్చర్యపోయాడు. ఇక్కడ వద్దురు అనేసి బావి కాడికి వెళ్ళిన తర్వాత బావి కాడ మొట్టమొదటిసారిగా ఒక జలేబీ అయితే పడింది. ఇంక మా మామ మొహంలో చాలా అంటే చాలా ఆనందం వచ్చేసింది. ఇంక ఈ దెబ్బతో కూడా మా మామ అయితే హీరో అంటే హీరో అనిపించుకునేసాడు. డ్యాములో పట్టిన వీరుడు అని అనిపించుకున్నాడు. ఎందుకంటే ఈ గ్యాలంతో చిన్న గ్యాలంతో ఎంత జిలేబీ పడిందా అని నా చేతి ఆశ్చర్యపోయాను. ఆయన చేతిలో చూస్తే చిన్న గ్యాలం, ఇక్కడ చూస్తే పెద్ద చేప. ఏంది రాబా ఈ విచిత్రం అని అనుకున్నాను. ఏమో మొత్తానికి ఇట్లా ఉంది మా మామ గుడ్లకైతే. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ వీడియో చూసి మీకు ఏమైనా చూస్తే కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్